దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవదేవుడు నాకు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాను. ప్రభుపేట అందరికీ శుభములు. ప్రియులారా, ఈరోజు భయభక్తులు పుట్టించు ఆత్మ అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. భయభక్తులు అనే మాట బైబిల్లో మనకు చాలాసార్లు రాయబడింది. ఏమండి, భయము భక్తి అనేవి ఒకదానికొకటి సంబంధము కలిగి ఉన్నాయి. పిల్లరా, దేవుని ఎడల భయమే అండ్ మన భక్తికి కారణము అవుతుంది. సో ఇక్కడ భయము అంటే పిరికితనము అని కాదు, కానీ మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే అర్థం ప్రియులారా. సో భయం అనగానే పిరికితనం కాదు. భయము అనగానే మనం తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడనే భయం. సో మనము నమ్ముకుంటున్న దేవుడు భయంకరుడు అని వాక్యంలో వ్రాయబడింది. ఒకసారి చూద్దాం. నీవే భయంకరుడువు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? ఏమంటే కీర్తన 76:5 నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు అని. దేవుడు భయంకరుడు. పాపం అంటే ఆయనకు నచ్చదు. ఏమండి, సో భయంకరుడైన దేవునికి మనము భయపడవలసిందే. ప్రేమమయుడైనటువంటి దేవుడు భయంకరుడిగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, మరొక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10:26 నుంచి చూస్తే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటియు విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని ఇక ఉండును. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధుడైన దేవునికి పాపం అంటే అసహ్యం. సో పాపం అంటే విమోచించబడటానికి మానవులకు అనేకమైనటువంటి అవకాశాలు దేవుడు ఇచ్చాడు. తన ప్రియకుమారుడైనటువంటి అద్వితీయ ఒకే ఒక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపి మన యొక్క పాపాలకు శిక్ష ఆయనకు విధించాడు. ఏమండి, సో యేసును విశ్వసించడం ద్వారానే పాపక్షమాపణ మనకు ప్రసాదించాడు. సో తన పరిశుద్ధాత్మను పంపి మనకు నూతన స్వభావాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. సో దైవకృపను కాదన్న వారిపై దేవుడు కోపిస్తాడు. ఆయన చూపించిన కృపను కాలదన్నితే, ఏమండి, ఆయన కృపకు విధేయులు అవ్వకపోతే దేవుడు కోపిస్తాడు. సో భయంకరమైనటువంటి శిక్షలోనికి పంపిస్తాడు. దైవ ప్రేమను కాలదన్నుకున్న వారిపై ఆయన భయంకరుడుగానే ఉంటాడు. సో ఇది న్యాయమే. సో ప్రియులారా, మనము 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 చూసినట్లయితే, దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇక్కడ దైవ శిక్ష న్యాయమైనదిగా కనిపిస్తుంది. సో ఆ న్యాయమైన శిక్షకు మనం భయపడినప్పుడే పాపం నుండి మనము విమోచించబడగలుగుతాం. సో భయంకరమైనటువంటి శిక్ష నుండి తప్పించబడగలుగుతాం ఆయనకు మనం భయపడినప్పుడే. ఏమండి, సో ఈ చిన్న 60 ఏళ్ళ జీవిత కాలంలో పాపం చేస్తే మరి ఇంత కఠినమైనటువంటి శిక్ష, పెద్ద శిక్ష వేయడం న్యాయమేనా అనేటటువంటి ప్రశ్న వేసి వాదించేవారు ఉంటారు. మరి యేసుని విశ్వసించిన కొద్ది కాలం ఆయన విశ్వసిస్తే చాలు, నీతిగా ఆయన విశ్వసించి నీతిగా కొంచెం కాలం బతికితే చాలు, నిత్యము జీవించే పరలోకం ఉండడం న్యాయమేనా అనే ప్రశ్న కూడా వస్తుంది. సో రెండు న్యాయమే. ఏమండి, ఈ కొద్ది కాలంలో నువ్వు పాపం చేసి జీవిస్తే శిక్షించటము ఎంత న్యాయమో, కొంచెం కాలం నువ్వు
ఆయన కొరకు ఆయన భక్తి కలిగి విశ్వాసం కలిగి ఆయన కొరకు నీతిగా జీవిస్తే నిత్య జీవం ఇవ్వడం కూడా న్యాయమే. సో ప్రియులారా, మనకు కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యెహోవా యందు భయము పవిత్రమైనది. సో దేవుని యందు భయము కలిగి ఉండటం ద్వారా మనము పాపము విడిచి పవిత్రంగా బతకటానికి వీలవుతుంది. ఏమండి, సో పవిత్రతకు కారణమైనటువంటి దైవ భీతి కూడా పవిత్రమైనదే. ఏమండి, కీర్తన గ్రంథం 35 అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమ దేవోక్తి వలె పలుకుచున్నది కానీ దాని యందు దృష్టి ఉంచి దేవుని భయము బొత్తిగా లేదు. ఇక్కడ చూడండి, అంటే భక్తిహీనులు హృదయంలో అతిక్రమ దేవోక్తి వలె పలుకుచున్నది. ఏమండి, దాని దృష్టి యందు, అంటే దేని దృష్టి యందు? భక్తిహీనత అనే దృష్టి యందు దేవుని భయం ఉండదు. భక్తిహీనతకు దేవుని భయము, భక్తిహీనులకు దేవుని భయము ఉండదు. సో భక్తిహీనులకు లేదా మనిషి యొక్క భక్తిహీనతకు కారణము దేవుడు శిక్షిస్తాడనే భయము లేకపోవడమే. సో భక్తిహీనతకు కారణము దేవుడు శిక్షిస్తాడనే భయం లేకపోవడమే భక్తిహీనతకు కారణమవుతుంది. సో దైవభీతి లేకపోవడం చేతనే అతిక్రమం కూడా దేవుని మాటల వలె వర్ణించబడే కాలంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. పాపం చేస్తూ యేసుక్రీస్తు వారు ఆరాధనకు అర్హత లేని దేవుడు, ఆయన ప్రార్థనకు అర్హత లేని దేవుడు, బైబిల్ దేవుడు త్రియేక దేవుడు కాదు అని బోధిస్తున్న వారు కూడా ఏమండి గొప్ప నీతిమంతులు, గొప్ప జ్ఞానవంతులు అని వారిని కొనియాడుతూ వారిని గొప్ప చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఆరాధనకు అర్హత లేని దేవుడు అని బోధిస్తున్న వారు కూడా గొప్ప దైవజనులుగా కొనియాడబడుతూ ఉన్నారు. ఈరోజు వారిని గొప్ప సేవకులుగా చాలామంది వారిని ఆదరిస్తూ వారి వెంట ఫాలో అవుతూ ఉన్నారు. ఏమండి, సో ప్రియులారా, ఇలాంటి భయంకరమైన స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. దేవుని పేరుతో ఎన్నో ఘోరాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పేరు చెప్పి తమ ప్రజల దగ్గర పేరును ధనమును సంపాదించుకుంటూ, ఏమంటే దేవుని పేరుతోనే ఆస్తులను కూడబెట్టుకుంటూ, దేవుని పేరుతో ప్రజల దగ్గర గొప్పను కోరుకుంటున్నటువంటి అనేక మంది మన మధ్య కనిపిస్తున్నారు. సో ప్రియులారా, ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, భయము నుండి పాపము చేయకుడి. దేవుని యందు భయము కలిగిన వాడు మాత్రమే పాపము చేయకుండా ఉండగలడు. సో దేవుడు శిక్షిస్తాడనే భయము మనల్ని పాపము నుండి దూరంగా ఉంచుతుంది. సో దేవుడు శిక్షిస్తాడనే భయము మనం కలిగి ఉంటే పాపము చేయకుండా ఉండగలుగుతాం ప్రియులారా. అందుకే స్వార్థ ప్రకటనలో మనము రక్షణతో పాటు శిక్ష గురించి బోధించాలి. కేవలం రక్షణ మాత్రమే బోధించడం కాదు, కానీ శిక్షణ గురించి కూడా స్వార్థలో ప్రకటించాలి. ఏమండి, ఒకసారి ఆ సందర్భాన్ని ఒకసారి చూస్తే మార్క్స్ 16వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభువు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ సువార్త చేయమని యేసుప్రభువు చెప్పారు. నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష ఉంటుంది. అంటే సువార్తలో రక్షణే కాదు, శిక్ష కూడా ప్రకటించాలి. అంటే సో రక్షణ సువార్తలో శిక్ష గురించి కూడా సంగతి ఉంది, అది ప్రకటించాలి అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి సువార్తికుడు తెలుసుకోవాలి. రక్షణ ఎంత న్యాయమైనదో శిక్ష కూడా అంతే న్యాయమైనది. సో ఇంకో మాట చూస్తే లోక సువార్త 3:9 ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాను. అంటే యోహాను ప్రకటిస్తున్న సువార్తలో శిక్ష గురించి ఖచ్చితంగా బోధించబడుతుంది. ఏమంటే దేవుడంటే భయం కలిగించే బోధలు ఈరోజు సంఘాల్లో కరువయ్యాయి. దేవుడంటే భయం కలిగించే బోధలు సంఘాల్లో ఎక్కువ మంది ఈరోజు చేయటం లేదు. అందుకే ఎక్కువగా పరిశుద్ధంగా ఉండవలసినటువంటి సంఘ సభ్యులు పరిశుద్ధంగా జీవించక పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఏమంటే శిక్ష గురించి ఎవరైనా బోధకులు బోధిస్తే అలాంటి బోధకులు సంఘస్థుల చేత శిక్షించబడుతున్నారు. అదేవిధంగా శిక్ష గురించి బోధిస్తే సంఘస్థులు మరి ఎవరు సంఘానికి రారేమో అనే భయంతో బోధకులు కూడా వారి యొక్క రావాల్సిన కానుకలు లేదా తప్పిపోతాయేమో అని శిక్ష గురించి బోధించడం లేదు, కేవలం ఆశీర్వాదాల గురించి లేదంటే రక్షణ గురించే బోధిస్తున్నారు.
సో అది చాలా తప్పు విషయం, అది అసంపూర్ణమైనటువంటి బోధ అవుతుంది పిల్లరా. అదేవిధంగా నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 14 నుంచి చూసినట్లయితే, ఆ 12 సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందు నుండి అధికారులు జనుల యొద్ద నుండి అధికారమును ఆహారమును జనుల యొద్ద నాకు ముందున్న అధికారులు జనుల దగ్గర నుంచి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకుని వచ్చిరి. వారి పనివారు సహా జనం మీద జులుము చేయుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. నెహెమ్యా గారు దేవుని భయము చేత లంచం తీసుకోలేదు. కానీ నెహెమ్యా కంటే ముందున్న అధికారులు ప్రజల దగ్గర లంచాలు తీసుకున్నారు, ప్రజల దగ్గర అన్ని తీసుకున్నారు. అంటే లంచము దేవునికి అసహ్యమైనది. సో ఈ రోజుల్లో మరి ఈ యొక్క సమాజానికి పట్టి పీడిస్తున్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే లంచము. ఏమంటే అది క్రైస్తవ్యాన్ని కూడా లంచగొండితనము విడిచిపెట్టడం లేదు. క్రైస్తవ్యంలో కూడా లంచగొండితనం మనకు కనిపిస్తుంది, చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే దైవభీతి లేకపోవడం. ఏమండి, సో నరకం గురించి భయం లేకపోవడం చేతనే నెహెమ్యా భక్తుడు ఈరోజు లంచగొండులు అవుతున్నారు. అయితే ఇక్కడ నెహెమ్యా భక్తుడు చూస్తే అతడు లంచము తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు శిక్షిస్తాడనే భయం ఆయనకుంది కనుక. సో ఆ భయం చేతనే అతడు భక్తిగా బ్రతకగలిగాడు. లంచం తీసుకుంటే దేవుడు శిక్షిస్తాడనే భయం అధికారులకు లేదు ఈరోజు. అందుకనే ప్రతి ఒక్కరు లంచం, వారి జీతాలతో తృప్తి చెందకుండా అధికమైన లంచాలు, జీతాల కంటే ఎక్కువగా లంచాల ద్వారా సంపాదిస్తున్నారు. కారణం ఏంటంటే లంచాలు తీసుకుంటే దేవుడు శిక్షిస్తాడనే ఆ భయం లేకపోవడం, దేవుడు శిక్షిస్తాడని చెప్పాడు అన్న మాట తెలుసుకోకపోవడం, అది పట్టించుకోకపోవడం. సో పిల్లరా, మరొక మాట చూసినట్లయితే కీర్తన 119, 120 వచ్చిన చూస్తే, నీ శాసనములు నాకు ఇష్టమైనవి, నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులు నేను భయపడుచున్నాను. దేవుడు అంటే ఇష్టం కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను కూడా ఇష్టపడతాడు. ఏమంటే ఆయన ఆజ్ఞలను పాటించటమే ఆయనను ప్రేమించటం. సో ఆయనకు భయపడేవారు మాత్రమే ఆయన ఆజ్ఞలను పాటించగలుగుతాడు. అంటే దేవుని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు. ఆయన ఆజ్ఞలను పాటించడానికి అవసరమైనటువంటి దైవభీతి కూడా ఇష్టపడతాడు. ఏమండి, అంటే దేవునికి భయపడడం కూడా దేవునిని ప్రేమించడమే అని అర్థం. ఏమండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. దైవభీతితోనే దేవుని యథార్థముగా సేవించగలుగుతాం. భయం లేకుండా సేవించడము యథార్థమైన భక్తి కాదు. సో అది వేషధారంతో కూడుకున్నది. గడగడ వణుకుచు అంటే భయంతో అధికమైనటువంటి తీవ్రతే గడగడ వణకడం. సో ఎక్కువ భయంతో మనము దేవుణ్ణి సేవించాలి. సో పిరికితనంతో కూడిన భయంతో సంతోషం అనేది ఉండదు. సో దేవునికి భయపడటం అనేది పిరికితనం కాదు, కానీ దేవుని ఆజ్ఞలను పాటించడానికి మరి అనువైనటువంటి ఒక మార్గం అన్నమాట. కనుక దేవుని ఆజ్ఞలను పాటించడానికి అనువైనటువంటి దైవభీతిని కూడా మనము ఇష్టపడాలి. సో మనలో ఇసుమంత కూడిన భయమే, కొంచెమంత భయమే దైవ ఆజ్ఞలను ఇష్టముగా పాటించడానికి వీలవుతుంది. సో మనం ఆ భయం కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 11:3 చూస్తే, యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. ఇక్కడ సువాసన అనేది మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో దేవునికి భయపడటం కూడా అలాగే. అంటే సువాసన మన మనసుకి ఎలాగైతే ఆనందం ఇస్తుందో, దేవునికి భయపడడం కూడా ఆయన దృష్టికి అది ఎంతో ఆనందము ఇస్తుందన్నమాట. సో నా దేవునికి నేను భయపడుతున్నాను, అందుకే నేను పాపానికి దూరంగా ఉండగలుగుతున్నాను అనే ఆనందంతో మనము దేవునికి భయపడాలి. సో భయానికి దేవునికి భయపడడం కూడా ఆనందమే అనే విషయం మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం కూడా చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అంటే దైవభక్తి ద్వారా విధేయత అనేది మనకు అలవడుతుంది. సో తద్వారా జ్ఞానం మనకు లభిస్తుంది. దైవభీతి జ్ఞానమునకు కారణమవుతుంది. ఏమంటే జ్ఞానము
దైవభీతిని తెలియజేస్తుంది. ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటాయి. జ్ఞానమును కోరుకునే ప్రతివారు దైవభీతిని ఇష్టపడాలి. ఏమంటే సామెతల గ్రంథం 1:29 చూస్తే, జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టము లేకపోయిను. పరిశుద్ధతను తెలియజేసేదే జ్ఞానం ప్రియులారా. జ్ఞానం అంటే పరిశుద్ధతను తెలియజేసేది. సో జ్ఞానం అంటే అసహ్యం కనుకనే జ్ఞానానికి మూలమైనటువంటి దైవభీతిని వారు ఇష్టపడటం లేదు అని ఈ వాక్యం చెప్తుంది మనకు. సో దైవభీతి లేకపోవడం పాపానికి కారణమైనటువంటి పాపం ప్రియులారా. మరొక మాట చూస్తే ఎఫెసీ పత్రిక 5:21 చూసినట్లయితే, క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. దేవుడంటే భయము కలిగి ఉన్నప్పుడు మాత్రమే సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు లోబడి ఉండడానికి వీలవుతుంది. సో సహోదర ప్రేమ తగ్గిపోతుంది అంటే అర్థము దైవభీతి లేదు అని అర్థం. ఏమండి, సో సంఘ సభ్యులు ఈ ప్రాముఖ్యమైన విషయం, ఈరోజు క్రైస్తవులు ఈ ప్రాముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. సహోదర ప్రేమ లేకపోవడం కారణం ఏంటంటే దైవభీతి లేకపోవడం. దేవుని భయం లేదు కనుక ఈరోజు సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నారు. ఏమంటే అదేవిధంగా ఇంతకు భక్తి జీవితానికి మరి అత్యవసరమైనటువంటి దైవభీతి మనకి ఎలా కలుగుతుంది, ఏ విధంగా ఈ దైవభీతి వస్తుంది, భక్తికి మరి కారణమైనటువంటి దైవభీతి మనం ఎలా పొందుకోగలుగుతాము అని మన వాక్యాన్ని బట్టి ఆలోచన చేసినట్లయితే, ఇర్మీయా గ్రంథం 32:40 చూస్తే, వారు నన్ను విడువకుండినట్లు వారి హృదయంలో నా భయభక్తులు పుట్టింతును. చూడండి, దైవభీతి లేనివాడు దేవునికి దూరంగా ఉంటాడు. ఆయనకు దగ్గర అవడానికి కావలసినటువంటి భయమును ఆ దేవుడే పుట్టిస్తాను అంటున్నాడు. అంటే దైవభీతి మానవులకు సహజ స్వభావం కాదన్నమాట. స్వాభావికంగా దైవభీతి మానవుల్లో ఉండదు. సో అది కూడా దేవుని వద్ద నుండే మనము పొందుకోవాలన్నమాట. యెషయా గ్రంథం 11:2 చూస్తే, యెహోవా యేళ్ల భయభక్తులు పుట్టించు ఆత్మ, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన మనకు అనుగ్రహించే పరిశుద్ధాత్మ మనకు ఆయన ఎడల భయాన్ని పుట్టిస్తుంది. దైవ సహాయాన్ని, పరిశుద్ధతకు, జ్ఞానానికి, సహోదర ప్రేమకు కోరుకునే వారు వీటికి కారణమైనటువంటి దైవభీతిని కోరుకోవాలి. సో దైవ సహాయాన్ని, పరిశుద్ధతను, జ్ఞానమును, సహోదర ప్రేమను కోరుకునేవారు వాటికి కారణమైన దైవభీతిని కోరుకోవాలి. దైవభీతిని పుట్టించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. సో దైవభీతిని పుట్టించే పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి. సో ఆ పరిశుద్ధాత్మ ప్రేరణకు లోబడాలి. దైవభీతిని పుట్టించే పరిశుద్ధాత్మ ప్రేరణ నడిపింపుతో మనము వెళ్ళాలి అన్నమాట. సో అపోస్తలుల కార్యం 9:11 చూస్తే, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత ఎవరైతే ఆదరించబడతారో వారు ప్రభువునందు భయం కలిగి ఉంటారు అని వాక్యం చెప్తుంది. సో ఒక మాటలో చెప్పాలంటే దైవభీతి కలిగి ఉండడం కూడా ఒక ఆత్మకార్యమే, పరిశుద్ధాత్మ కార్యమే. ఆది సంఘంలో జరిగినటువంటి ఆత్మకార్యాలను బట్టి దేవుడంటే భయము పొంది అనేకులు యేసును విశ్వసించారు. సో సంఘ విస్తరణ కూడా జరిగింది. అలాంటి ఆత్మకార్యాలు ఈ కాలంలో కూడా జరిగి దైవభీతితో అనేకులు రక్షించబడినట్లుగా మనం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సో ప్రియులారా, దైవభీతి, దేవుని యందు భయభక్తులు అనేవి మనము కలిగి జీవించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందాలంటే పరిశుద్ధాత్మ కొరకు ముందు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో, పరిశుద్ధాత్మకు విధేయతగా లోబడి మనం పరిశుద్ధాత్మకు లోబడి నడుచుకుంటామో, జీవిస్తామో, అప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మనం జీవించగలుగుతాము అనే విషయం మనం తెలుసుకుందాం ప్రియులారా. సో అందుకును దేవుడు మనకు సహాయము చేయునుగాక.